నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లగచర్ల కేసులపై ఎన్హెచ్ఆర్సీకి రైతులు బీఆర్ఎస్ ఫిర్యాదు. గిరిజనుల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఆక్షేపణ. లగచర్ల ఘటనలో పోలీసుల తీరు సరికాదన్న జాతీయ ఎస్టీ కమిషన్. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీలకు ఆదేశం. రుణమాఫీ చేయలేదన్న మోదీ వ్యాఖ్యలపై సీఎం మండిపాటు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలని రేవంత్ విమర్శ. దూరదృష్టితోనే ప్రభుత్వం కులగణన చేపట్టిందన్న పొంగులేటి. విపక్షాల దుష్ప్రచారానికి ప్రజలు దూరంగా ఉండాలని పిలుపు. ట్రిపుల్ దక్షిణ భాగం భూసేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం. సేకరణకు ముందే భూముల ధరలు సవరించాలని ఆదేశం. రెండో దశ మెట్రో నిర్మాణానికి ముందుకు రాని ప్రైవేట్ సంస్థలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలని సీఎంకు సూచించిన అధికారులు. ఢిల్లీలో మరింత ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం. కాలుష్యరహిత వాతావరణానికి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశం. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికల ప్రచారానికి తెర. 20న ఎన్నికలు, 23న 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు.